అకౌంట్ పేయబుల్ స్టార్ట్ చేస్తున్నాం. వాట్ ఈజ్ మీన్ బై అకౌంట్ పేయబుల్? వాట్ ఈజ్ మీన్ బై అకౌంట్ పేయబుల్? సార్ వెండర్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ ఉంటాయి కదా సార్, రా మెటీరియల్ పర్చేస్ చేస్తాం కదా సార్. వెరీ గుడ్. రా మెటీరియల్ పర్చేస్ చేసినప్పుడు మనం వెండర్కి పేమెంట్ చేస్తాం సార్, వాటిని అకౌంట్స్ పేబుల్స్ అంటాం. వెరీ గుడ్, వెరీ కరెక్ట్ ఆన్సర్. So account payable is nothing but to managing and monitoring all types of vendor account database. గుర్తుపెట్టుకోండి, అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్ ఈస్ నథింగ్ బట్ టు మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్స్ అకౌంట్ డేటాబేస్. వెండర్స్ కి సంబంధించినటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా అకౌంట్ పేయబుల్లో రిజిస్టర్ అవుతాయి. అకౌంట్ పేయబుల్ అంటే ఏంటి? అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంట్ డేటాబేస్. వెండర్స్ కి సంబంధించిన అకౌంట్ డేటాబేస్ అంతా కూడా అకౌంట్ పేయబుల్లో మనం మేనేజ్ చేస్తాం. అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ టు మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంట్ డేటాబేస్. వెండర్స్ కి సంబంధించినటువంటి అకౌంట్ డేటాబేస్ ని మనం మేనేజ్ చేస్తాం. అర్థమైందా? ఇంటర్వ్యూలో వచ్చి చెప్పాలి మీరు. వాట్ ఈజ్ మీన్ బై అకౌంట్ పేయబుల్? అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ టు మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంట్ డేటాబేస్. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో డేటా ఉంది, కాపీ పేస్ట్ చేసుకోండి. So account payable is nothing but managing and monitoring all types of vendors account database. సో వెండర్ అకౌంట్ డేటాబేస్ ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది అకౌంట్ పేయబుల్ అనేది. కరెంట్ లైబిలిటీస్ బ్రాకెట్ లో పెట్టుకోండి. కరెంట్ లైబిలిటీస్ లో తీసుకోవాలి. లేదంటే వెండర్స్ ఏమంటారు? సండ్రీ క్రెడిటర్స్ అని కూడా చెప్తారు. వెండర్స్ ఏమంటారు? సండ్రీ క్రెడిటర్స్. సండ్రీ క్రెడిటర్స్ గ్రూప్ లో కూడా తీసుకోవచ్చు. సండ్రీ క్రెడిటర్స్ అంటారు. కస్టమర్స్ ని సండ్రీ డెబిటర్స్ అంటారు. వెండర్స్ ని సండ్రీ క్రెడిటర్స్ అంటారు. సో అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంట్ డేటాబేస్. సో వెండర్స్ అంటే ఎవరు? వెండర్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. ఏంటంటే ఐఎమ్ సారీ, రా మెటీరియల్ ని సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. వెరీ గుడ్. వెండర్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. అలాగే ఆల్ టైప్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళని, ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటారు. సర్వీస్ ప్రొవైడర్స్. నేను మీకు సాఫ్ట్వేర్ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తున్నాను. లేదంటే ఇంకా చాలా ఉంటాయి కొన్ని. నేను మీకు సాఫ్ట్వేర్ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా? సాఫ్ట్వేర్ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తున్నాను. నేను కూడా మీకు ఒక వెండర్ లాంటి వాడిని. ఓకే. లేదంటే మీ ఆఫీస్లో ఒక 1000 కంప్యూటర్స్ ఉన్నాయి. ఇవన్నీ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు? దీనికి కూడా వెండర్స్ ఉంటారు. వీళ్ళని ఏమంటారు? వీళ్ళని వెండర్స్ అంటారు. వెండర్స్. సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని కూడా వెండర్స్ అంటారు. వెండర్స్. అర్థమైంది? వెండర్స్ అంటే ఎవరు? ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్ యాజ్ వెల్ యాజ్ రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. సో ఈ వెండర్స్ అనేవాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఉంటారండి. నోట్ చేసుకోండి. డొమెస్టిక్ వెండర్స్,
ఎన్ని రకాలు ఉంటారు? డొమెస్టిక్ వెండర్స్, డొమెస్టిక్ వెండర్ గ్రూప్. ఎగ్జాంపుల్ నేను మీకు చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను, ఇచ్చేయండి, అది బెటర్ కదా, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. వెయిట్ చాట్ బాక్స్లో కాపీ పేస్ట్ చేయండి. సో వెండర్ గ్రూప్స్ ఉంటాయి యాక్చువల్గా. వెండర్ గ్రూప్స్, టైప్స్ ఆఫ్ వెండర్ గ్రూప్స్. ఓకేనా? టైప్స్ ఆఫ్ వెండర్ గ్రూప్స్. వెండర్ గ్రూప్స్ ఏం చేస్తాయి? వెండర్ గ్రూప్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? క్లాసిఫైయింగ్ ది వెండర్స్. వెండర్ గ్రూప్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. ఇంకా షిప్ టు పార్టీ, బిల్ టు పార్టీ, రకరకాలుగా ఉంటారు వెండర్స్ అనేవాళ్ళు. సర్వీస్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్, ఇలా గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? క్లాసిఫైయింగ్ ది వెండర్స్. డొమెస్టిక్ వెండర్స్ అంటే లోకల్ గా ఉండేవాడిని డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో యాడ్ చేస్తారు. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ లో వేరే కంట్రీ నుండి కూడా మీరు రా మెటీరియల్ పర్చేజ్ చేస్తారు. వేరే కంట్రీలో ఉండే వాళ్ళు కూడా రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేస్తారు. సో వీళ్ళని ఇటువంటి వెండర్స్ కూడా ఉంటారు. ఓకేనా? ఇటువంటి వెండర్స్ అందరినీ కూడా ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ లో యాడ్ చేస్తారు. వన్ టైం వెండర్ గ్రూప్. వన్ టైం వెండర్ గ్రూప్ అంటే ఒకసారి మాత్రమే వాళ్ళతో ట్రాన్సాక్షన్ చేస్తాం. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ ఉంటారు. ఏ వెండర్ గ్రూప్ లో దానికి సంబంధించినటువంటి వెండర్స్ ని అసైన్ చేయటం, యాడ్ చేయటం జరుగుతుంది. సో వెండర్ గ్రూప్స్ అని ఏం చేస్తుంది? క్లాసిఫైయింగ్ ది వెండర్స్. వెండర్స్ ని క్లాసిఫై చేస్తుంది. అర్థమైన గ్రూప్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? వెండర్స్ ని క్లాసిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సో ఇట్లా వెండర్స్ అనే వాళ్ళు ఉంటారనమాట. 3 టైప్స్ ఆఫ్ ది గ్రూప్స్ ఉంటాయి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. వెండర్స్ అంటే రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. సర్వీస్ ప్రొవైడర్స్ ని కూడా వెండర్స్ అంటారు. సో ఫస్ట్ మనం వెండర్స్ ని క్రియేట్ చేద్దాం. OBD3 ట్రాన్సాక్షన్ కోడ్ లోకి వెళ్ళండి. వెండర్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాము. S4 HANAలో వెండర్స్ ఏమంటారు? BP అంటారు. BP. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి ఫస్ట్. DV అంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ మీనింగ్ ఇవ్వండి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కోడ్. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కింద చూడండి ఫీల్డ్ స్టేటస్ అని చూసారా? ఫీల్డ్ స్టేటస్ అన్నారు. మీరు వెండర్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అవసరమో ఏ ఫీల్డ్ అవసరం లేదనేది ఇక్కడ నుండి మనం కంట్రోల్ చేయొచ్చు. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది తెలుసు కదా? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో మనం ఏం చేస్తాము? వెండర్ కి సంబంధించినటువంటి ఫీల్డ్ ఏ ఫీల్డ్ అవసరమో ఏ ఫీల్డ్ అవసరం లేదో మనం కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఈ వెండర్ క్రియేట్ చేసే టైంలో డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుండి కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ని క్రియేట్ చేస్తాం. సో మీరు డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తున్న టైంలో ఏ ఫీల్డ్ అవసరమో ఏ ఫీల్డ్ అవసరం లేదనేది వెండర్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఎట్ ది టైమ్ ఆఫ్ వెండర్ క్రియేషన్ విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ we can control from the vendor groups. వెండర్ గ్రూప్స్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. జనరల్ డేటా ఓపెన్ చేయండి. అడ్రస్ ఓపెన్ చేయండి.
చూసారా, సర్ప్రైజ్, రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే ఇవన్నీ ఉన్నాయి. సో ఏ ఫీల్డ్ అవసరమో ఏ ఫీల్డ్ అవసరం లేదనేది మనం ఇక్కడ మనము కాన్ఫిగరేషన్ చేస్తాం. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్, అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. నెక్స్ట్ ఎంట్రీ, నెక్స్ట్ ఎంట్రీ పైన ప్రింటర్ కి రైట్ సైడ్ నెక్స్ట్ ఎంట్రీ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అయిపోయింది. నెక్స్ట్ మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి. ఐవి ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. మీ కంపెనీ కూడా ఇవ్వాలి లాస్ట్లో. సో ఇక్కడ కూడా ఫీల్డ్ స్టేటస్ చూడండి. సో మీరు ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తున్నారు. At the time of international vendor creation, which field is required or which field is not required, we can control from the field status group. ఈ గ్రూప్ ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తుంటే ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అదంతా కూడా ఇక్కడ నుండి కంట్రోల్ చేస్తాం. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. నెక్స్ట్ TAOC వన్ టైమ్ వెండర్ గ్రూప్, ఓవి వెరీ గుడ్, మీనింగ్ ఇవ్వండి. బుక్ నాలెడ్జ్ లేకుండా నేను చెప్పే పాయింట్స్ నోట్ చేసుకోవాలి మీరు. ఇదేమీ లేకుండా నేను ఇచ్చిన నోట్స్ చదవకుండా ఇంటర్వ్యూ క్రాక్ చేయలేరండి, ముందే చెప్తున్నాను. వన్ టైం కరెక్ట్గా ఇవ్వండి. వన్ టైం వెండర్ గ్రూప్ కరెక్ట్గా టైప్ చేయండి. ఓఎన్ఈ కదా, ఓవిఈ అని కాదు, కరెక్టే. నెక్స్ట్ కింద వన్ టైం వెండర్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేయండి. దీనికన్నా ముందు S/4HANAలో బీపీ క్రియేట్ చేస్తాం, బిజినెస్ పార్ట్నర్ని క్రియేట్ చేస్తాం. S/4HANA అయితే కనుక డైరెక్ట్గా వెండర్ గ్రూప్స్ క్రియేట్ చేయం. బీపీ గ్రూప్స్ అండ్ బీపీ నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. S/4HANAలో బీపీ అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పటి వరకు మీరు పెద్దగా చెప్పుకోవాల్సిన చేంజెస్ ఏం లేవు, ఇక్కడ మాత్రం బీపీ చేంజెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. బ్యాక్ వెళ్ళండి. 3 టైప్స్ ఆఫ్ వెండర్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. వెయిట్ చేయండి. 3 టైప్స్ ఆఫ్ వెండర్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో లోకల్ వెండర్స్ అందరిని యాడ్ చేస్తాం. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ లో ఇంటర్నేషనల్ వెండర్ ని యాడ్ చేస్తాం. వన్ టైం వెండర్ గ్రూప్ లో వన్ టైం వెండర్స్ ని యాడ్ చేస్తాం. సో ప్రతి వెండర్ గ్రూప్ లో కూడా ఒక ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంది. సో ఆ ఫీల్డ్ స్టేటస్ ద్వారా వెండర్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది వెండర్ గ్రూప్ లో ఉన్న ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఇండివిజువల్ అకౌంటింగ్ ఫీల్డ్స్ ని ఎక్కడి నుంచి చేస్తాము? OBC4 ట్రాన్సాక్షన్ అకౌంట్ నుంచి చేస్తాం. GL గ్రూప్స్, GL క్రియేషన్, at the time of GL creation, which field is required or which field is not required, how we will control? We will control from the OBD4 transaction code. Same to same, at the time of vendor creation, which field is required or which field is not required, which field is optional, which field is surplus, these options we will control from the vendor groups. క్లియర్ కదా, అర్థమైందా? ఎస్ సార్, నో? సో మనం వెండర్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ 1 మినిట్ మీకు షీట్ ఫార్వర్డ్ చేస్తాను. షీట్లో అన్నీ ఉన్నాయి. ఐఎమ్ సారీ. ఓకే, మన దగ్గర షీట్ రెడీగా ఉంది, నేను కనిపించలేదు నాకు. మీకు ఒక షీట్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, ఇది ఓపెన్ చేయండి, బెటర్, మీకు ఈజీగా ఉంటుంది. ఇవ్వండి, ఓపెన్ చేయండి. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇది అవసరం లేదు, తర్వాత చెప్తాను. ఇది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ తర్వాత చెప్తాను. చూడండి, ఏపీ కాన్ఫిగరేషన్స్, ఓకేనా? కరెంట్ లయబిలిటీస్, అకౌంట్ పేయబుల్ ఇస్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ అకౌంట్ డేటాబేస్, వెండర్ అకౌంట్ డేటాబేస్. ఇది మొత్తం చదవండి, ఓకేనా? నెక్స్ట్ 3 టైప్స్ ఆఫ్ వెండర్స్ ని క్రియేట్ చేసాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, షిప్ టు పార్టీ, బిల్ టు పార్టీ వెండర్ ఆల్సో అవైలబుల్. వీళ్ళు కూడా వన్ కైండ్ ఆఫ్ ది వెండర్స్ అనమాట, వీళ్ళు కూడా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. బట్ ఇవి అడిగేది మిమ్మల్ని, వెండర్ గ్రూప్స్ ఎన్ని రకాలు ఉంటాయంటే చెప్పాలి మీరు, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి.
స్టెప్ 1 కంప్లీటెడ్. స్టెప్ 1 లో గ్రూప్స్ క్రియేట్ చేసాం. స్టెప్ 2 ఏముంది? క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ వెండర్స్. తర్వాత చూడండి, క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ వెండర్స్ ఎందుకు ఉపయోగపడుతుంది ఇది? ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. మీ దగ్గర 1000 వెండర్స్ ఉన్నారు, 1 2 3 4 5 6 7 అని చెప్పేసి ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ కావాలి. సో ఇక్కడ XKN1 లో నంబర్స్ ని తీసుకుంటాం. జిఎల్ అకౌంట్ కు నంబర్ క్రియేట్ చేస్తున్నాం. ప్రతి డాక్యుమెంట్ కి ట్రాన్సాక్షన్ చేసే టైంలో ఒక నంబర్ జనరేట్ అవుతుంది. ప్రతి కాన్ఫిగరేషన్ కి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. కాన్ఫిగరేషన్ కి నంబర్ ఎక్కడ జనరేట్ అవుతుంది? ఎవరు చెప్తారు? కాన్ఫిగరేషన్ కి నంబర్ ఎక్కడ జనరేట్ అవుతుంది? టిఆర్ జనరేట్ చేస్తాం కదా, టిఆర్ నంబర్ కాన్ఫిగరేషనల్ డేటా టిఆర్ లో స్టోర్ అవుతుంది. డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే డాక్యుమెంట్ కి నెంబర్ జనరేట్ అవుతుంది. జిఎల్ ప్రతి జిఎల్ అకౌంట్ కి ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. అలాగే ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ జనరేట్ అవుతుంది. సో XKN1 లో వెండర్ నంబర్స్ తీసుకుంటాము. OBAS లో ఆ నంబర్ రేంజ్ అనేది వెండర్ గ్రూప్స్ కి అసైన్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, XKN1 లో వెండర్ నంబర్స్ ని తీసుకుంటాము. ఈ నంబర్స్ ఏం చేస్తాము? OBAS లో వెండర్ గ్రూప్ కి అసైన్ చేస్తాం. దాన్ని బేస్ గా చేసుకుని ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. XKN1 కి వెళ్ళండి. XKN1 ఇక్కడ నేను పాత్ యూజ్ చేయట్లేదు. S4HANA సర్వర్ లో పాత్లు చెప్తాను, ఆ వీడియోస్ ఇస్తాను, అప్పుడు మీకు పాత్ కూడా అర్థమవుతుంది. ఇంటర్వెల్స్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇది డెమో సర్వర్ అవటం వల్ల ఆల్రెడీ చేసేసారు వేరే వాళ్ళు. కాబట్టి మనం నంబర్ రేంజ్ అనేది స్టాండర్డ్ గా ఉన్న వాటినే తీసుకుందాం. 01 02 03 సెలెక్ట్ చేయని చెప్తాను. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ కి 01 ఇస్తున్నాను. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ కి 02 ఇస్తున్నాను. వన్ టైం వెండర్ గ్రూప్ కి 03 ఇస్తున్నాను. సో వీటిని బేస్ గా చేసుకుని మీరు డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తే ఇక్కడ ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి వెండర్ కి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. ఇంటర్నేషనల్ వెండర్ కి 02 ఇస్తున్నాను. ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి వెండర్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఇచ్చే నంబర్ ని బేస్ గా చేసుకుని వెండర్ కి నంబర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఈ నంబర్ రేంజ్ అనేది మనం వెండర్ గ్రూప్ కి అసైన్ చేస్తాం. మీరు కొత్తగా ఇది డెమో సర్వర్ ఆల్రెడీ క్రియేట్ చేసేసి ఉన్నాయి. ఇంటర్నల్ ఓవర్ ల్యాప్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ లైట్ తీసుకుంటున్నాం. సో ఏం చేయాలి మరి? మనం నెంబర్ క్రియేట్ చేయాలంటే ఓన్ ఎలా క్రియేట్ చేస్తాము? పైన ప్లస్ సింబల్ చూడండి, ప్లస్ సింబల్ మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్తే ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తారా? అది ఇలా క్రియేట్ చేయాలి. ఇది డెమో కాబట్టి చేయట్లేదు, స్టాండర్డ్ గా ఉన్న వాటిని తీసుకుందాం మనం. ఎందుకంటే మళ్ళీ ఇంటర్నల్ ఓవర్ ల్యాప్ అయిపోతుంది, అవ్వదు. చాలా ఉంటాయి ఇక్కడ, థౌజండ్స్ లో ఉంటాయి. అవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయలేము కాబట్టి స్టాండర్డ్ గా ఉన్న వాటిని తీసుకుందాం. నెక్స్ట్ స్టెప్ OBAS. నెక్స్ట్ ఏముంది? అసైన్ నంబర్ రేంజ్ టు వెండర్ గ్రూప్స్. ట్రాన్సాక్షన్ కోడ్ OBAS వెళ్ళండి. OBAS స్టెప్ 2 లో సెకండ్ స్టెప్ పొజిషన్కి వెళ్తున్నాం. పొజిషన్ మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి, 2 స్టార్స్ ఇవ్వండి. 2 స్టార్స్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. TADV డొమెస్టిక్ వెండర్ గ్రూప్, TAIV ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, TAOV వన్ టైం వెండర్ గ్రూప్. వీటికి నెంబర్ రేంజ్ ఇస్తున్నాను 01 02 03. ప్రీవియస్ గా చూసాం కదా అవి. XKN1 enter save. Enter save. Okay, data was saved. next step చూడండి. నెక్స్ట్ స్టెప్ చూడండి, రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. రికన్సిలేషన్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలు అడుగుతారు. వాట్ ఇట్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ ఈస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్. అంటే ఎంట్రీ చేసే టైంలో 2 వేలో ట్రాక్ అవుతుంది మనకి ట్రాన్సాక్షన్ అనేది. నేను మీకు లైవ్ లో చూపిస్తాను ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత. సో రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోవాలి. రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్,
వెండర్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్ అంటారు. సో రికన్సిలేషన్ అకౌంట్ వేటి క్రియేట్ చేయాలి? ఇంటర్వ్యూలు అడుగుతారు. నీడ్ టు క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్. వేటి క్రియేట్ చేస్తాము? అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్స్. లాస్ట్ లో కింద ఉంది చూడండి, అసలు చూపించండి. ఏమైంది? ఉన్నారా అనుష గారు? చూడండి, అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్స్. వీటికి మనం రికన్సిలేషన్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. రికన్సిలేషన్ అకౌంట్స్ మీన్స్ రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్. ఓకేనా? వెళ్ళండి, FS00కి వెళ్ళండి. ఫాంట్ సైజ్ డిక్రీజ్ చేయండి మేడం. మీ నెట్వర్క్ బాగా స్లో అయిపోయింది ఏంటి? మాకు చాలా స్లో వస్తుంది. ఫాంట్ సైజు డిక్రీజ్ చేయండి, మొత్తం అడ్జస్ట్ చేయాలి. ఆప్షన్స్కి వెళ్ళండి, సెలెక్ట్లోకి వెళ్ళండి. సెలెక్ట్ ఎంత పెట్టారు మీరు? 14 తీసుకోండి. 15 ఉందా? 15 ఎంత కనిపిస్తుంది? ఓకే, అప్లై. ఓకే, న్యూ సెషన్ /n FS00 ఇవ్వండి. పేజ్ రిఫ్రెష్ అవుతుంది. డిక్రీజ్ అవ్వలేదా? న్యూ సెషన్ తీసుకోండి. /n FS00. ఏంటి డిక్రీజ్ అవ్వలేదండి? న్యూ సెషన్ తీసుకున్నారా లేదా? మీరు తీసుకున్నారండి? తీసుకున్నాను సార్. లాగౌట్ చేసి లాగ్ ఆన్ చేయండి మళ్ళీ. ఫాంట్ సైజ్ డిక్రీజ్ అవ్వలేదు. SAP లాగౌట్ చేయండి, లాగ్ ఆన్ చేయండి. FS00. మీరు ఇంకా పెద్దదిగా అనిపిస్తుంది. ఇంకా తగ్గించాలి మీరు. ఇదంతా అడ్జస్ట్ చేయాలి, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇంకా తగ్గించండి, ఇంకా డిక్రీజ్ చేయండి. టోల్ పెట్టుకోండి. ఎందుకు మీకు ఎంత వస్తుంది? ఆప్షన్స్, సెలెక్ట్. తక్కువే ఉంది. ఓకే, అప్లై. అప్లై అండ్ ఓకే. /n FS00 న్యూ సెషన్ తీసుకోండి. బెటర్. పేజ్ రిఫ్రెష్ అవ్వదు, చూద్దాం. FS00 ఇవ్వండి. ఓకే, కంపెనీ కోడ్ చెక్ చేయండి. కంపెనీ కోడ్ మార్చండి. మనం 3 టైప్స్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. కరెంట్ లయబిలిటీస్ లో తీసుకోండి. కరెంట్ లయబిలిటీస్ లో తీసుకోండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి, నెంబర్ ఇవ్వండి. కరెంట్ లయబిలిటీస్ లో నెంబర్, ఏ నెంబర్ ఇస్తామో 100 502. కరెంట్ లయబిలిటీస్ comes under balance sheet. ఏమైనా నెంబర్ ఏమి ఇచ్చారు మీరు? కరెంట్ లయబిలిటీస్ ఏనా? 100 502 మేడం. ఏమైంది? రాంగ్ తీసుకున్నాను. ఏం రాంగ్ తీసుకున్నారు? 100 502 ఉంది కదా. 100 503 లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ ఇవ్వండి. వేరేది ఉంటుంది మేడం, వేరేది ఉంటుంది చూడండి. డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ రెడ్ కలర్ లో ఉంది కదా, అది కాదు. రైట్ సైడ్ గ్రూప్ మార్చండి. మీరు గ్రూప్ అయితే వేరేది ఇచ్చారు మేడం గారు. అక్కడ కాదండి, అకౌంట్ గ్రూప్ దగ్గరికి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి.
కరెంట్ లయబిలిటీస్ అండ్ PRO అలా తీసుకోవాలి. అది ఆ నేమ్ అది రైట్ సైడ్ అకౌంట్ గ్రూప్ లోకి వెళ్ళండి. అకౌంట్ గ్రూప్ ఎక్కడ ఉందండి? అది డ్రాప్ డౌన్ చేయండి మేడం. కరెంట్ అది కరెక్ట్గా తీసుకోవాలి. బ్యాలెన్స్ షీట్ తీసుకోండి. బ్యాలెన్స్ షీట్ డొమెస్టిక్ REC రికాన్ అకౌంట్ టైప్ చేయండి. డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్ కింద కూడా అదే ఇవ్వండి. వెండార్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదండి. డొమెస్టిక్ రికన్సిలేషన్ ఉంచండి. వెండార్ ఉంచండి. డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ కింద ఉంచండి. నెక్స్ట్ ఏసీ తర్వాత మళ్ళీ వి ఎందుకు యాడ్ అయింది? అక్కడ తీసేయండి అది. కంట్రోల్ డేటా ఇక్కడ చూడండి. ఇక్కడ వెయిట్ ఇక్కడ చూడండి. రికన్సిలేషన్ అకౌంట్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. సో చూడండి, మీరు రికన్సిలేషన్ అకౌంట్ వేటి క్రియేట్ చేయాలి? అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్ వీటి రికన్సిలేషన్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. వెండార్ చేస్తున్నాం మనం. వెండార్ ఇవ్వాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 రికన్సిలేషన్ అకౌంట్ అదే వస్తుంది. సేవ్ చేయండి. సో మనం డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ సేమ్ టు సేమ్ అలాగే నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. డొమెస్టిక్ వెండార్ గ్రూప్ కరెక్ట్గా తీసుకోండి. వెండార్ PRO అని ఉంది, అది తీసుకోవాలి. కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. INTR టోటల్గా తీసుకోదు. INTR కింద కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ వెండార్ టైప్ చేయండి. ఇంటర్నేషనల్ రికన్సిలేషన్ అకౌంట్ ఫర్ వెండార్స్. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ డేటా. సార్ ఇక్కడ రెండు సేమ్ అకౌంట్ క్రియేట్ చేశారు సార్, డొమెస్టిక్ రికాన్ అనేది. వెయిట్ తర్వాత మాట్లాడదాం. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ వెండార్ తీసుకున్నాం. ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ దగ్గర వెండార్ తీసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ G067 రికన్సిలేషన్. G067 అంటే మీనింగ్ ఏంటి? రికన్సిలేషన్ అకౌంట్ అని అర్థం. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఓకే, సేవ్. నెక్స్ట్ వన్. యాక్చువల్గా ఒకటి చేసినా సరిపోతుంది, ఇది అవసరం లేదు, జస్ట్ మీకు ఐడియా కోసం చేయిస్తున్నాను. ఓకేనా? కంటిన్యూ చేయండి. S/4HANA సర్వర్లో ఒకటే చేస్తున్నాను, 2 చేయట్లేదు, 3 చేయట్లేదు. టైప్ డిస్క్రిప్షన్, బ్యాలెన్స్ షీట్, టెక్స్ట్ ఇవ్వండి. వన్ టైం వెండార్ రికన్సిలేషన్ అకౌంట్, కంట్రోల్ డేటా, రికన్సిలేషన్ మ్యాండేటరీగా తీసుకోవాలి. వెండార్ తీసుకోవాలి. ఓకేనా? నీడ్ టు క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్. వెండార్స్, కస్టమర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్ వీటికి తీసుకోవాలి. G001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 అండ్ సేవ్. 3 టైప్స్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్స్ ని మనం క్రియేట్ చేసాం. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ ఈస్ ద మెయిన్ లెడ్జర్ అండ్ వెండార్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? What do you mean by reconciliation account? Reconciliation account is the main ledger, vendor and customer is the sub ledger. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, చదవాలండి. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది మీరు చదవకపోతే మళ్ళీ మీకు జాబ్ రావడం కష్టం చెప్తున్నాను. ఇవన్నీ చదవాల్సిందే. చూడండి, చాలా కాల్స్ వస్తున్నాయి, టూ మచ్ కాల్స్ వస్తున్నాయి. SAPలో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఓపెన్ చేయండి, షీట్ ఓపెన్ చేయండి. ఇది మొత్తం చదవండి, ఈ షీట్లో ఉన్నంత చదవాలి. మీకు నోట్స్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తున్నాను నేను. వాట్ ఇట్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? Reconciliation account is main ledger, vendor and customer is the sub ledger. If you can post any document entry like vendor or customer accounting entry
the value should be reflected subledger and main ledger. 2 ledgers గా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఒకే ఎంట్రీ పోస్ట్ చేస్తారు, 2 ledgers గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది మొత్తం చదవాలి. వాట్ ఇస్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద main ledger, vendor and customer is the sub ledger. If you can post any accounting entry like vendor or customer accounting entry, the value should be reflected main ledger as well as sub ledger. ఇది మొత్తం చూడండి, నేను చూపిస్తాను తర్వాత, ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఓకేనా? డౌన్ కి రండి. ఇంకేముంది? ఇది మొత్తం చదవాలని మర్చిపోవద్దు. యాక్చువల్లీ పైన చెప్పింది సరిపోతుంది, ఇంకా అవసరం లేదు, మీకు ఐడియా కోసం ఇది. ఓకేనా? చూడండి, ఎట్ ది టైమ్ ఆఫ్ బీపీ క్రియేషన్ we will assign the reconciliation account. We can assign only one reconciliation account at the time of బీపీ క్రియేషన్. బీపీ అంటే ఏంటి? వెండార్. ఇప్పుడు ఈసీసీలో మనం వెండార్ అంటున్నాం, S/4HANAలో బీపీ అంటారు. ఈసీసీలో వెండార్ని వెండార్ అంటాం, కస్టమర్ని కస్టమర్ అంటాం. S/4HANAలో వెండార్ ఆర్ కస్టమర్ both names called as బీపీ. At the time of BP creation, we will assign reconciliation account. Reconciliation account ఎక్కడ assign చేస్తాము? BP creation or vendor creation or customer creation అప్పుడు assign చేస్తాం. దాన్ని బేస్ గా చేసుకుని 2-way ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఎలాగనే తర్వాత చూద్దాం. ఇది మొత్తం చదవాలి. ఓకే, మనం రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నీడ్ టు క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్. ఇంటర్వ్యూలో అడుగుతారు, వేటి క్రియేట్ చేయాలి రికన్సిలేషన్ అకౌంట్ అనేది? అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్, వీటికి క్రియేట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ దీనికన్నా ముందు ఇంకొక స్టెప్ ఉంది చూడండి. వెండర్ క్రియేషన్ దీనికన్నా ముందు ఇంకొక స్టెప్ ఉంది చూడండి, నోట్ చేసుకోండి. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ అండ్ కస్టమర్స్. నోట్ చేయండి, ఒక పాయింట్ నోట్ చేయండి. అక్కడ పైన 3 తర్వాత ఎంటర్ కొట్టేసి స్టెప్ 3 తర్వాత ఎంటర్ కొట్టేయండి. 3 తర్వాత ఎంటర్ కొట్టేసి ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ ఒక టోలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి. లేదంటే గుర్తుపెట్టుకోండి, వెళ్ళండి ఎస్ఏబిలోకి వెళ్ళండి, గుర్తుపెట్టుకోండి మీరు. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్. ఎస్ఏబిలో ఎన్ని రకాల టోలరెన్స్ గ్రూప్స్ ఉన్నాయి? వెండర్ టోలరెన్స్ గ్రూప్, కస్టమర్ టోలరెన్స్ గ్రూప్స్, అలాగే జిఎల్ టోలరెన్స్ గ్రూప్స్, ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్. 4 types of the tolerance groups అనేవి ఉన్నాయి. సో డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ OBA3 ఈవెంట్రీకి వెళ్ళండి. మీ టోలరెన్స్ గ్రూప్ ఇద్దాము. ఏమిద్దాము? మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి. టీవీ, టీ అంటే సారీ విసి ఇవ్వండి. వి అంటే వెండర్, సి అంటే కస్టమర్. TAVC. You can specify any 4 digits. It may be numerical or it may be alphabet. You can set up any 4 digits. గుర్తుపెట్టుకోండి. కింద సారీ పైన కంపెనీ కోడ్ ఇవ్వాలి. పైన కంపెనీ కోడ్ ఇవ్వండి. కింద పైన కంపెనీ కోడ్ ఇచ్చారు. కింద టోలరెన్స్ గ్రూప్ నేమ్ ఇస్తున్నాం. డిస్క్రిప్షన్ ఇవ్వండి. టోలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ అండ్ కస్టమర్. నెక్స్ట్ గెయిన్ అండ్ లాస్ ఉంది కదా, అక్కడ పర్సంటేజ్ ఇద్దాము. 100, 5%, 100 ఇచ్చేయండి. సో ఇది టోలరెన్స్ గ్రూప్ అండి. ఇది వెండర్ మాస్టర్ డేటాకి అసైన్ చేయాలి, అలాగే కస్టమర్ మాస్టర్ డేటా కూడా అసైన్ చేయాలి. టోలరెన్స్ గ్రూప్ 4 types ఆఫ్ ది టోలరెన్స్ గ్రూప్స్ ఉన్నాయి. ఎస్ఏపీలో ఇంటర్వ్యూలు అడుగుతారు, ఏం చెప్పాలి? వెండర్ టోలరెన్స్ గ్రూప్, కస్టమర్ టోలరెన్స్ గ్రూప్, తర్వాత జిఎల్ టోలరెన్స్ గ్రూప్, ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్. సో ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది వెండర్ కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కస్టమర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. బోత్ అకౌంట్ పేయబుల్ లో మనం టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం, అకౌంట్ రిసీవబుల్ లో అవసరం లేదు. దిస్ టోలరెన్స్ గ్రూప్ ఇట్ విల్ బి అప్లికబుల్ టు వెండర్ యాజ్ వెల్ యాజ్ కస్టమర్స్, ఇద్దరికి అప్లికబుల్ అవుతుంది. సేవ్ చేయండి. సేవ్, కంటిన్యూ. నెక్స్ట్ ఏమో చూడండి, షీట్ ఓపెన్ చేయండి. సో కాన్ఫిగరేషన్స్ అనేవి బేసిక్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేసేస్తాం. షీట్ ఓపెన్ చేయండి మేడం, మాక్సిమైజ్ చేయండి. చూడండి వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. చూడండి XK01 వెండర్ క్రియేషన్.
XK02 vendor change, XK03 vendor display. X తో స్టార్ట్ అయింది ఇక్కడ. యాక్చువల్గా XK01, XK02, XK03 మీరు కొంచెం కిందకి రండి, నెక్స్ట్ కిందకి రండి. XK01, FK01 కింద ఎంట్రీ చేసి XK02, FK02 టైప్ చేయండి. అక్కడ కింద ఉన్నాయా చూడండి, లేదంటే కింద ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఏం లేవు, అక్కడే టైప్ చేయండి. XK01, XK02 ఎంటర్ చేయండి. అవ్వట్లేదా? పైన ఎనేబుల్ ఎడిటింగ్ క్లిక్ చేయండి, అవుతుంది. వెయిట్ అక్కడే ఎనేబుల్ ఎడిటింగ్ అని ఉంది పైన. ఇప్పుడు టైప్ చేయండి, అవుతుంది. ఎంటర్ చేయండి. XK02, XK03, XK02, FK02 ఐఎమ్ సారీ, అండ్ ఇవ్వండి, అండ్ FK02. నెక్స్ట్ XK03, FK03. ఓకే, XK04, FK04. XK04, FK04. చూడండి, XK01, FK01 vendor creation, XK02, FK02 vendor change, XK03, FK03 vendor change, XK04, FK04 vendor display changes. XK01 or FK01 ఏంటది? vendor creation. XK02 or FK02 vendor change, XK03 or FK03 vendor display. Next XK04, FK04 display vendor changes. ఇవన్నీ టీ కోడ్స్. X తో స్టార్ట్ అయిన చూసారా, ఇవన్నీ కూడా X తో స్టార్ట్ అయిన టీ కోడ్స్ అన్ని కూడా MMT కోడ్స్, మనం కూడా యూజ్ చేయొచ్చు. MMT కోడ్స్. F తో స్టార్ట్ అయినవి ఇవన్నీ ఎవరివి? F తో స్టార్ట్ అయినవన్నీ కూడా FIT కోడ్స్. X సిరీస్ అన్ని కూడా MM మెటీరియల్ మేనేజ్మెంట్. X సిరీస్ టీ కోడ్స్ బిలాంగ్స్ టు MM మెటీరియల్ మేనేజ్మెంట్. FK01, FK02, FK03, FK04 బిలాంగ్స్ టు FI. మీరు ఏ టీ కోడ్ అయినా ఉపయోగించవచ్చు. సో ఈ టీ కోడ్స్ ఇన్ని టీ కోడ్స్ గుర్తుపెట్టుకోవడం అవసరమా? అందువల్ల S4 HANAలో ఏం చేశారంటే BP అంటారు. ఈ టీ కోడ్స్ అన్ని ఇక్కడ 8 టీ కోడ్స్ ఉన్నాయి. ఈ టీ కోడ్స్ అన్ని కూడా ఒక BP టీ కోడ్ తో చేయొచ్చు మనం. అర్థమైంది పాయింట్? ECCకి S4 HANAకి డిఫరెన్సెస్. ఆల్ టీ కోడ్స్ కమ్స్ అండర్ BP. S4 HANA అంటే ఏంటి? సింపుల్ ఫైనాన్స్. సింప్లిఫై చేశారు. ఈ టీ కోడ్స్ అన్ని తీసి పడేశారు S4 HANAలో. ECCలో 8 టీ కోడ్స్ వాడాలి. అదే S4 HANAలో BP ఇస్తే చాలు, ఇవన్నీ అవసరం లేదు. అర్థమైందా పాయింట్ మీకు? S4 HANAకి ECCకి డిఫరెన్సెస్ అంటే ఇవి చెప్పాలి. XK01, XK02, XK03, XK04 ఇవన్నీ కూడా MMT కోడ్స్. F తో స్టార్ట్ అయినవి ఇవన్నీ కూడా FIT కోడ్స్. అలాగే ఈ టీ కోడ్స్ అన్ని ECCలో పనిచేస్తాయి, S4 HANAలో పనిచేయవు. వీటన్నిటి పొజిషన్లో ఏమొస్తుంది? BP, బిజినెస్ పార్ట్నర్ గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? నెక్స్ట్ సో మనం వెండర్ క్రియేట్ చేస్తున్నాం. ECC సర్వర్ కాబట్టి వెండర్ క్రియేట్ చేస్తున్నాం. వెండర్ క్రియేషన్ అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేయొచ్చు, లేదంటే XK01 ద్వారా చేయొచ్చు. XK01 ఇవ్వండి. XK01 చూడండి, ఇక్కడ కంపెనీ కోడ్ ఉంది, దాని కింద పర్చేజ్ ఆర్గనైజేషన్ చూసారా? పర్చేజ్ ఆర్గనైజేషన్ అనేది MM లో ఉంటుంది. మెటీరియల్ మేనేజ్మెంట్, మెటీరియల్ పర్చేజ్ చేయడం అదంతా కూడా పర్చేజ్ ఆర్గనైజేషన్ వాళ్ళు చూస్తారు. MM అంతా కూడా పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. XK01 ఇచ్చాం. FK01 ఇవ్వండి. FK01 కమాండింగ్ ఫీల్డ్ /n FK01 చూసారా? ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ లేదు అంటే FIT కూడా అర్థం. F తో స్టార్ట్ అయితే FI, X తో స్టార్ట్ అయితే MM. గుర్తుపెట్టుకోండి, ఏదైనా వాడచ్చు. సరే XK01 ఇవ్వని చెప్తాను. ఫస్ట్ XK01 కమాండింగ్ ఫీల్డ్ లో XK01 ఎంటర్.
ఇక్కడ మన కంపెనీ కూడా ఇచ్చాం. తర్వాత చూడండి అకౌంట్ గ్రూప్ ఇవ్వాలి. కింద అకౌంట్ గ్రూప్ S4 హనాలు అయితే బీపీ గ్రూప్ ఇస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చాము, వెండార్ అకౌంట్ గ్రూప్ ఇస్తున్నాం. మీరు డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తున్నారు, చూడండి TADV అని వచ్చేసింది ఫస్ట్ 2 లెటర్స్ ఇవ్వగానే. సో మీరు డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఇవ్వాలి. S4 హనా అయితే ఏమిస్తారు, S4 హనాలో బీపీ ఇస్తారు, బిజినెస్ పార్ట్నర్ గ్రూప్స్ ఉంటాయి అక్కడ, అవి ఇస్తారు. ఎంటర్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి, కంపెనీ ఇవ్వండి, వెండార్ నేమ్ ఇవ్వండి. కింద స్ట్రీట్ హౌస్ నెంబర్ అవన్నీ ఇవ్వండి, పోస్టల్ కోడ్, స్ట్రీట్ హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్. నెక్స్ట్ బాక్స్ లో హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్, సిటీ, ఇవన్నీ మ్యాండేటరీ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోయినా ఏమీ కాదు, ఇస్తే మీకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, మీకు తర్వాత అర్థమవుతుంది. సిటీ హైదరాబాద్, కంట్రీ అంటే IN, దిస్ వెండార్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ, IN ఇండియా. నెక్స్ట్ రీజన్, ఏ స్టేట్ లో ఉన్నారు ఆయన, డ్రాప్ డౌన్ చేయండి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. పోస్ట్ బాక్స్ నెంబర్ అండ్ పోస్టల్ కోడ్. ఓకే, ఇవన్నీ కూడా వెండార్ డేటా. మనం ఫిల్ చేస్తున్నంత కూడా వెండార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, వెండార్ సంబంధించిన డేటా. S4 హనాలో ఇంగ్లీష్, ఇక్కడ ఆటోమేటిక్ ఇంగ్లీష్ పిక్ అయింది. ఒక S4 హనా సర్వర్ లో వెండార్ ఇంగ్లీష్ ఉండదు, ఇంగ్లీష్ యాడ్ చేసుకోవాలి, మ్యాండేటరీ స్టెప్ అది. ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. ఇక్కడ వెండార్ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, తర్వాత చెప్తాను, ఇది సపరేట్ కాన్సెప్ట్. వెండార్ బ్యాంక్ డేటా వి విల్ మెయింటైన్ ఆన్ ది వెండార్ మాస్టర్. వెండార్కి 10 బ్యాంకులు ఉన్నాయి, 10 బ్యాంకుల డేటా ఇక్కడ మెయింటైన్ చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎంటర్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. రికన్సిలేషన్ అకౌంట్ చూడండి, మనం క్రియేట్ చేసాను గుర్తుందా, డొమెస్టిక్ వెండార్. ఉంచండి మేడం, ఉంచండి. డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఎక్కడ ఉంది? ఇవన్నీ మీరు ఆల్రెడీ చేశారా? ఏమంటే చేశారా? అవన్నీ చేయలేదు సార్, కానీ అకౌంట్స్ మాత్రం ఉన్నాయి. నేను నెక్స్ట్ మళ్ళీ చూసుకుంటాను సార్, ఒకసారి చెక్ చేస్తాను. వేరే కంపెనీస్ చేశాను. అదే సార్, నేను ఒకసారి చెక్ చేస్తా. ఇప్పుడు చేసిన మాత్రం రికన్సిలేషన్ అకౌంట్స్ దీనికి తీసుకుంటాను సార్. వెండర్స్ అయితే క్రియేట్ చేయలేదు. ఓకే, ఇవ్వండి. చూడండి, డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తాం మనం. డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. ఇంటర్నేషనల్ వెండార్ అయితే ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం వెండార్ అయితే వన్ టైం వెండార్ రికన్సిలేషన్ అకౌంట్. నెక్స్ట్ షార్ట్ కీ ఏం చేస్తుంది? అసైన్మెంట్. షార్ట్ కీ అంటే ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. 012 తీసుకోండి, వెండార్ నంబర్ కావాలి. వెండార్ నంబర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. 012 12 ఇవ్వండి. క్యాష్ మేనేజ్ 012 12 వెండార్ నంబర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. GL అకౌంట్ లో ఏం చేసాము? పోస్టింగ్ డేట్ ఇచ్చాము, అది పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. A4 క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్, A4 ఇవ్వాలి. A4 ఎంటర్ చేయండి. టాలరెన్స్ గ్రూప్, పోస్టింగ్ పేమెంట్ టర్మ్స్ అన్నాడు. డ్రాప్ డౌన్ చేయండి. పేమెంట్ టర్మ్స్ ఉంటాయి, 0001 తీసుకోవాలి. ఈ పేమెంట్ టర్మ్స్ అనేది సపరేట్ కాన్సెప్ట్, నేను చెప్తాను. 0001 ఇస్తున్నాను, పేమెంట్ టర్మ్ ఇవ్వండి. టాలరెన్స్ గ్రూప్, మనం టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాం కదా, వెండర్ కి కస్టమర్ కి ఒకటే ఆటోమేటిక్ వచ్చేసింది, చూసారా? ఇవ్వండి, లేదంటే డ్రాప్ డౌన్ చేయండి. ఎంటర్, సేవ్. ఎంటర్ చేస్తానండి, సేవ్ అవుతుంది. అకౌంటింగ్ చూడండి, ఒక ఎర్రర్ ఫామ్ అయి చూడండి. అకౌంట్ 8 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంట. అకౌంట్ 8 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది? యాక్చువల్ గా మనం ఈ నెంబర్ రేంజ్ ఇచ్చాం కదా, అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటుంది, అవన్నీ డిలీట్ చేయలేదు పాతవి, దానివల్ల అవ్వచ్చు. సో అక్కడ నెంబర్ రేంజ్ మార్చాలి, డెమో కదా అది.
ఓబిఏఎస్కి వెళ్ళండి. ఓబిఏఎస్ ఎగ్జిట్ కొట్టండి, తీసుకోదు. ఓబిఏఎస్ ఇవ్వండి. పొజిషన్కి వెళ్ళి డొమెస్టిక్ వెండర్ గ్రూప్ తీసుకోండి. జీరో 1 నంబర్ రేంజ్ మార్చండి. 01 తీసేసి 02 ఇవ్వండి. సేవ్ చేయండి. ఏం కాదు, ఉంచండి, పర్వాలేదు. ఏదైనా ఒకటి కూడా ఇవ్వచ్చు, ఒకటే కూడా ఇవ్వచ్చు, ఏం కాదు. సేవ్ చేయండి. సేవ్ చేయండి. కంటిన్యూ. ఈ సెషన్ ఇలా ఉంచండి. న్యూ సెషన్ ఓపెన్ చేయండి. ఒకసారి తీసుకోకపోతే మళ్ళీ చేసేది. XK01 వెండర్ క్రియేషన్. ఎంటర్ చేయండి. టైటిల్ ఇవ్వండి. ఇంటర్వెల్ అనేది అక్కడ ఓవర్లాప్, అంటే ఆల్రెడీ నెంబర్ అది తీసుకోవట్లేదు, మార్చుకుందాం. మీకు ఈ ఎర్రర్ అనేది ప్రాజెక్ట్స్ లో కనిపించదు, 99% కనిపించదు. ఇది డెమో కదా, డూప్లికేట్ ఎంట్రీస్ ఉండటం వల్ల మనకి ఇలా ప్రాబ్లం అవుతుంది. ఎంటర్ చేయండి. పోస్టల్ కోడ్ ఎంటర్. ఎంటర్ ఎంటర్. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. ఇచ్చారా? షార్ట్ కీ 012 క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4 ఎంటర్. పేమెంట్ టర్మ్స్ 0001 టాలరెన్స్ గ్రూప్. డైరెక్ట్ గా సేవ్ చేయండి. ఎంటర్ ఇక్కడ కూడా సేవ్ చేయొచ్చు, డైరెక్ట్ గా సేవ్ చేయండి. సేవ్. చూసారా, లాస్ట్ లో క్రియేట్ అయింది. వెండర్ నంబర్ 001000574. ఇది వెండర్ అనేది క్రియేట్ చేస్తాం మనం. ఓకేనా, వెండర్ క్రియేట్ చేస్తాం. వెండర్ చేంజ్ ఇప్పుడు మీరు వెండర్ క్రియేట్ చేస్తారు, ఏమైనా తప్పుగా క్రియేట్ చేశారు అనుకోండి, వెండర్ చేంజ్ లోకి వెళ్తాం. XK02 ఇక్కడ చూసారా, వెండర్ నంబర్ తీసుకున్నాం, అరుణ్ ప్రైవేట్ లిమిటెడ్. సో మీరు ఏ ఫీల్డ్ అనేది మార్చుకోవాలనుకుంటున్నారు? అడ్రసా, కంట్రోల్ డేటానా, పేమెంట్ ట్రాన్సాక్షనా, కాంటాక్ట్ పర్సనా? అంటే ఇది వెండర్ డేటా, జనరల్ డేటా, వెండర్ రిలేటెడ్ డేటా. అలాగే కంపెనీ కోడ్లు ఏమేమి ఉన్నాయి, పేమెంట్ ట్రాన్సాక్షన్ ఇవన్నీ ఉన్నాయి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఏ ఫీల్డ్ అయితే మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఎగ్జాంపుల్ పేమెంట్ టర్మ్స్ మార్చుకోవాలి. పేమెంట్ టర్మ్స్ సెలెక్ట్ చేయండి. కింద కూడా పేమెంట్ టర్మ్ ఉంది, అది కూడా మార్చుకోవాలి. సెలెక్ట్ చేయండి, ఎంటర్ చేయండి, ఎంటర్. చూసారా, డైరెక్ట్ గా పేమెంట్ టర్మ్స్ అంటే వెండర్ పేమెంట్ టర్మ్స్. ఇక్కడ ఒక పేమెంట్ టర్మ్ ఉంది. సో మీరు ఏ ఫీల్డ్ అయితే మార్చుకోవాలనుకుంటున్నారో XK02 లోకి వెళ్ళి మార్చుకోవచ్చు మీరు. ఓకేనా, వెండర్ ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ టైం పడుతుంది, ఒక 10 minutes. నెక్స్ట్ వెండర్ ని క్రియేట్ చేస్తాం. సో వెండర్ దగ్గర ఏం కొంటాం మనం? రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేస్తాం. ఓకేనా, ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఏం కావాలి మనకి? డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ రెండు కావాలి కదా. ఒకసారి ఆ షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి, డౌన్కి వెళ్ళండి. చూడండి, జిఎల్ పోస్టింగ్ FB50లో చేసాం. సో వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60లో చేస్తాం. FB60 వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ సింగిల్ స్క్రీన్, F-43 డబుల్ స్క్రీన్. FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబుల్ స్క్రీన్. గుర్తుపెట్టుకోండి, FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబుల్ స్క్రీన్. ఓకేనా, రైట్. సో ఈ టీ కోడ్స్ ఉపయోగించి పోస్ట్ చేయొచ్చు. సో వెండర్ ఇన్వాయిస్ ఎలా పోస్ట్ చేస్తాము? ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రా మెటీరియల్ పర్చేస్ చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్ టైప్ చేయండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 ఎగ్జాంపుల్ కింద టైప్ చేయండి. FB60 పర్చేజ్ రా మెటీరియల్ ఫ్రమ్ వెండర్.
purchased raw material from vendor. Vendor. FB60 single screen, F-43 double screen. Entry ఎలా ఫామ్ అవుతుంది? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. ఈ ఎంట్రీ మనం SAP లో మ్యాప్ చేయాలి. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. రా మెటీరియల్ డెబిట్ అవుతుంది. టు వెండర్. టు రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. ఇది ఎంట్రీ. సో మన దగ్గర వెండర్ ఉన్నాడు రెడీగా, మరి రా మెటీరియల్ లేదు కదా, రా మెటీరియల్ ఒకటి క్రియేట్ చేద్దాం. FS00కి వెళ్ళండి. రా మెటీరియల్ కమ్స్ అండర్ కరెంట్ అసెట్స్. రా మెటీరియల్ కమ్స్ అండర్ కరెంట్ అసెట్స్. చేంజ్ చేస్తున్నారా? రా మెటీరియల్ అకౌంట్, కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, కంట్రోల్ డేటా కాపీ చేసినట్టున్నారు. INR తీసుకున్నాం ఆటోమేటిక్ గా. డౌన్కి వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. రా మెటీరియల్ అకౌంట్ లో షార్ట్ కి 001 తీసుకున్నాము. G001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సో రా మెటీరియల్ అకౌంట్ తీసుకున్నాం. కంటిన్యూ చేయండి. సో ఎంట్రీ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి. FB60 ట్రాన్సాక్షన్ కోడ్. ఇక్కడ కంపెనీ కోడ్ ఇదేనా చెక్ చేసుకోండి. ఫస్ట్ బిఫోర్ ఎంటర్ ద ట్రాన్సాక్షన్ వీ వాంట్ టు చెక్ ది కంపెనీ కోడ్. దిస్ ఇస్ నాట్ యువర్ కంపెనీ కోడ్. చేంజ్ యువర్ కంపెనీ కోడ్. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ వెండర్ క్రియేట్ చేసాం కదా, వెండర్ కనిపిస్తుంది మనకి. మనం ఒకే వెండర్ క్రియేట్ చేసాం కాబట్టి ఒకటే వెండర్ కనిపిస్తుంది. కంటిన్యూ చేయండి. చూసారా, అది మనం క్రియేట్ చేసిన వెండర్. ఇవ్వండి. ఇన్వాయిస్ డేట్, అమౌంట్ 10,000. కింద టైప్ చేయండి. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ టెక్స్ట్ ఇవ్వాలి. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్, వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. సో రా మెటీరియల్ తీసుకోవాలి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. జస్ట్ నౌ క్రియేట్ చేస్తాం కదా, రా మెటీరియల్ అనేది డెబిట్ అవుతుంది. రా మెటీరియల్ డెబిట్, కరెక్ట్ డెబిటే ఉంది. 10,000 లేదంటే స్టార్ సింబల్ ఇవ్వచ్చు. పైన 10,000 ఉంది కదా, ఇక్కడ 10,000 ఇవ్వచ్చు. లేదంటే స్టార్ ఇస్తే ఆటోమేటిక్ అమౌంట్ కాపీ అవుతుంది. ఎంటర్. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ అక్కడ కాదు, అక్కడ కాదు, అక్కడ. అయ్యో ఏం చేస్తారు మీరు? ఓకే చేస్తారా? ఫైన్ ఉండండి. వెయిట్ చూడండి. సో డాక్యుమెంట్ టైప్ ఏముంది? కేఆర్ అంటే ఏంటి? వెండర్ ఇన్వాయిస్. పైన చూపించండి. SA అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. దిస్ ఇస్ కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్. వెండర్ ఇన్వాయిస్ ఎలా ఉంటుంది? కేఆర్ వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్. ఓకేనా? కరెన్సీ INR ఇవన్నీ ఆటోమేటిక్ గా పిక్ అయ్యండి. తర్వాత చూడండి. 40 డెబిట్ 31 క్రెడిట్. వెండర్ ఇన్వాయిస్ కేఆర్ డాక్యుమెంట్ లో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? 40 డెబిట్ 31 క్రెడిట్. SA అయితే 40 డెబిట్ 50 క్రెడిట్. బట్ కేఆర్ డాక్యుమెంట్ లో 40 డెబిట్ అవుతుంది, 31 క్రెడిట్ అవుతుంది. 40 డెబిట్ రా మెటీరియల్ డెబిట్ అవుతుంది. వెండర్ 31 క్రెడిట్ అవుతుంది. 31 క్రెడిట్. ఓకేనా? రా మెటీరియల్ 40, వెండర్ 31. సేవ్ చేయండి. సేవ్. డాక్యుమెంట్
1001 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఈ నెంబర్ రేంజ్ ఎక్కడ నుండి పిక్ అయింది ఎవరు చెప్తారు? కేఆర్ డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ నుండి సార్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అప్రిషియేట్. కేఆర్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఇచ్చాం FBN1 లో, అక్కడ నుండి పిక్ అయింది. వెండార్ నంబర్ ఎక్కడ నుంచి చూసి వెండార్ కి నెంబర్ జనరేట్ అయింది, అది ఎక్కడ నుండి పిక్ అయింది? వెండార్ కూడా ఒక నెంబర్ జనరేట్ అయింది కదా, ఎక్కడ నుండి పిక్ అయింది ఆ నెంబర్ అనేది? అకౌంట్ అసైన్ చేసాం కదా సార్, అందులో XKN1. అది వెండార్ గ్రూప్స్ కి అసైన్ చేసాం కదా, దాన్ని బేస్ గా చేసుకుని మనకి నంబర్ రేంజ్ అనేది పిక్ అయింది ఆటోమేటిక్ గా. వెండార్ గ్రూప్ కి నంబర్ రేంజ్ అసైన్ చేసాం, ఎటి కోడ్ OBAS లో అసైన్ చేసాం, దాన్ని బేస్ గా చేసుకుని పిక్ అయింది. ఇక్కడ 40 డెబిట్ 31 క్రెడిట్ వెండార్ ఇన్వాయిస్, 40 డెబిట్ 31 క్రెడిట్ గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? నెక్స్ట్ నెక్స్ట్ క్లియర్ కదా? గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం మనం. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. FBL1 అని కాదు, గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. చూసారా? 40 డెబిట్ రా మెటీరియల్ అకౌంట్ టు అరుణ్ ప్రైవేట్ లిమిటెడ్ క్రెడిట్. దిస్ ఇస్ ద సబ్ లెడ్జర్. మెయిన్ లెడ్జర్ ఎలా కనిపిస్తుంది? పైన జనరల్ లెడ్జర్ వ్యూ పైన క్లిక్ చేయండి. జనరల్ లెడ్జర్ వ్యూ పైన, అక్కడ కాదు అక్కడ కాదు అక్కడ కాదు అక్కడ కాదు, చూసారా? డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్, డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్ టు రా మెటీరియల్, రా మెటీరియల్ అకౌంట్ టు డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్. ఇది వన్ మోర్ వే. మనం డొమెస్టిక్ వెండార్ ఇచ్చాం కదా, డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఇచ్చాం కదా రికన్సిలేషన్ అకౌంట్. సో రికన్సిలేషన్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఎంట్రీ అనేది ఇలా ఫామ్ అవుతుంది. రా మెటీరియల్ అకౌంట్ టు డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్. ఎంట్రీ వ్యూకి వెళ్ళండి. ఎంట్రీ వ్యూకి రా మెటీరియల్ అకౌంట్ టు వెండార్. చూసారా? ఒకే ఎంట్రీ బట్ టూ వేస్ లో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది configurations. At the time of vendor creation, we have specified the domestic vendor reconciliation account. Based on that, each entry it will be reflected two ways. General ledger view lo chuste ela kanipistundi? Vendor account to raw material account to vendor, raw material account to vendor. General ledger view lo పైన క్లిక్ చేయండి. జనరల్ లెడ్జర్ వ్యూలో ఇట్లా. సో జనరల్ లెడ్జర్ వ్యూ ఏమంటారు? ఇదే జనరల్ లెడ్జర్ వ్యూ మనకు కనిపించేది. జనరల్ లెడ్జర్ మెయిన్ లెడ్జర్. రికన్సిలేషన్ అకౌంట్ ఈస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ అండ్ కస్టమర్ ఇస్ సబ్ లెడ్జర్. ఇది రికన్సిలేషన్ ఇలా వస్తుంది అనమాట. ఎంట్రీవ్యూలోకి వెళ్ళండి. ఇది గుర్తుపెట్టు, ఎంట్రీవ్యూ ఇలా ఉంటుంది. ఎనీవే 40 డెబిట్ 31 క్రెడిట్ కేఆర్ డాక్యుమెంట్ వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం మనం. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? ఏటీ కోడ్ లో స్టోర్ అవుతాయి. ఆల్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎవరు చెప్తారు? ఈ 40 డెబిట్ 31 క్రెడిట్ గుర్తుపెట్టుకోండి. మొన్న 17 lakhs ప్యాకేజ్ వచ్చింది ఒక ఆయనకి, ఆయన ఇవి కూడా అడిగారంట. 40 డెబిట్ 31 క్రెడిట్ ఇవి కూడా అడిగారంట. ఓకే, సో ఈ డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం. ఎస్ఏ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్ ఇవన్నీ పోస్ట్ చేస్తాం. ఎక్కడ స్టోర్ అవుతాయి డాక్యుమెంట్స్ అన్ని కూడా? రాంగ్ ఆన్సర్. FB03 ట్రాన్సాక్షన్ కోడ్ FB03 వెళ్ళండి. డాక్యుమెంట్ నెంబర్ రిమూవ్ చేసేయండి. ఎగ్జిక్యూట్ చేయండి, ఎంటర్ చేయండి. చూసారా ఇవన్నీ ఎస్ఏ డాక్యుమెంట్స్ ఇవన్నీ పోస్ట్ చేసాం. ఈ రోజు డేట్కి వెళ్ళండి. లాస్ట్ లో కేఆర్ అని చూసారా? 19 కేఆర్ డాక్యుమెంట్. ఆల్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? FB03 ట్రాన్సాక్షన్ కోడ్ లో స్టోర్ అవుతాయి. ఇవన్నీ వచ్చేసినాయి. బ్యాక్ వెళ్ళండి చెప్తాను. డాక్యుమెంట్ వైజ్ గా కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళండి. మీకు ఏ డాక్యుమెంట్ కావాలి? ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ టైప్ కింద కేఆర్ ఇవ్వండి. ఎగ్జాంపుల్ కేఆర్ ఒకటే కావాలి మీకు. కేఆర్
వెండార్ ఇన్వాయిస్ కేఆర్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఓన్లీ కేఆర్ఏ వస్తుంది చూసారా, ఓన్లీ కేఆర్. గో బ్యాక్, ఓన్లీ ఎస్ఏ డాక్యుమెంట్సే కావాలి, ఎస్ఏ ఇవ్వండి, ఎగ్జిక్యూట్. చూసారా, ఓన్లీ ఎస్ఏ డాక్యుమెంట్స్. మీకు ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ టైప్ ఇన్పుట్స్ ఇవ్వండి. మీకు ఏ టైప్ డేటాని ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ టైప్ ఇన్పుట్స్ ఇవ్వాలి. లెడ్జెస్ వైజ్ గా బ్యాక్ వెళ్ళండి. డాక్యుమెంట్స్ ఎలా ఫిల్టర్ చేయొచ్చు FB03లో బ్యాక్ వెళ్ళండి. లెడ్జెస్ వైజ్ గా 0L ఉంది, లెడ్జెస్ వైజ్ గా, నంబర్ వైజ్ గా, ఇయర్స్ వైజ్ గా, పోస్టింగ్ డేట్ వైజ్ గా, రిఫరెన్స్ నెంబర్ వైజ్ గా, డిఫరెంట్ డైమెన్షన్స్ లో డాక్యుమెంట్స్ ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. నెక్స్ట్ వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N 40 డెబిట్ 31 క్రెడిట్ గుర్తుపెట్టుకోండి. సో ఈ వెండార్ నంబర్ తీసుకున్నాం. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఇది మనం పోస్ట్ చేసిన ఇన్వాయిస్. రెడ్ బల్బ్ ఉంది, డ్యూ అంటే వెండార్కి పేమెంట్ చేయాలి. ఆ బెల్ సింబల్ దగ్గర కర్సర్ ఉంచండి, డ్యూ. చూసారు ఎలా ఉందో, డ్యూ అంట, డ్యూ ఉందన్నమాట. ఆ డ్యూని మనం క్లియర్ చేయాలి. నెక్స్ట్ క్లాస్ టుమారో క్లియర్ చేద్దాం. ఓకేనా? క్లియర్, అర్థమైందా? అర్థమైందా? పేమెంట్స్ పెండింగ్ ఉన్నారండి, కొంచెం వెంటనే క్లియర్ చేసేయండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లో ఈ క్లియరింగ్స్ చేద్దాం. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్ ఇది చెప్తాను. హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ టైం తీసుకోదు, రేపు కంప్లీట్ చేద్దాం. క్లియర్ కదా? క్లియరా సార్? 1 minute సార్. చెప్పండి. ఇందాక FB03 డాక్యుమెంట్ స్టోర్ అవుతాయని చెప్పారు కదా సార్. అవును. తర్వాత వచ్చేసి FBL1N డాక్యుమెంట్ డిస్ప్లే డిఫరెన్సెస్ ఏంటి సార్ రెండింటికి? FBL1N ఇక్కడ అక్కడేమో పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని స్టోర్ అవుతాయి. FBL1 ఏంటి, పెండింగ్ ఏముంది, క్లియరింగ్ ఏమైనా చెక్ చేసుకుంటాం. రెడ్ బల్బ్ ఉంది, రెడ్ బల్బ్ అంటే ఏంటి, పెండింగ్ ఉన్నట్టు కదా, డ్యూ ఉన్న డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకుంటాం. డ్యూ ఉందా, పెండింగ్ ఉందా, క్లియర్ అయిందా, బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. ఓపెన్ ఐటమ్ అంటే మీనింగ్ ఏంటి, పెండింగ్ ఉన్నాయి, పేమెంట్ ఏం చేయాలి. క్లియర్డ్ ఐటమ్స్ ఏమేమి క్లియర్ చేశారు, కింద క్లియర్ ఐటమ్స్ చూపించండి. క్లియర్ ఐటమ్ అంటే క్లియర్ లో కనిపిస్తాయి. ఆల్ ఐటమ్స్ అంటే ఓపెన్ లో ఉన్నవి, క్లియర్ లో ఉన్నవి, అంటే క్లియర్ చేసినవి, క్లియర్ కాని డాక్యుమెంట్స్ అన్ని కనిపిస్తాయి. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ అంటారు. స్పెషల్ జిఎల్ అంటే మీనింగ్ ఏంటి, స్పెషల్ జిఎల్ ఇండికేటర్ డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు. పార్క్డ్ ఐటమ్స్, మీరు ఏమైనా పార్క్ చేశారు, ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా మనం ఫిల్టర్ చేసుకుని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అక్కడ ఏంటంటే పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కనిపిస్తాయి. తీరా? థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ నైట్ ఆల్. రేపు క్లియరింగ్ అండి, రేపు క్లియరింగ్ చేయాలి. అనుష గారు మీరు ఉండాలి.